నిన్న రాత్రి రూ. 200 రైడ్ అయితే ఒకటొచ్చింది. ఆ రైడ్ రాగానే హమ్మయ్య! రూ. 200 రైడ్ వచ్చిందిరా అని చెప్పి డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి వెళ్ళి కస్టమర్‌కి కాల్ చేస్తే తనొక్కడే రాలేదు. వాళ్ళిద్దరైతే వచ్చారు. ఆ కస్టమర్ రాగానే ఏమంటున్నాడంటే, "అన్న డ్రాప్ లొకేషన్‌కి మేమిద్దరము వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇద్దరిని డ్రాప్ లొకేషన్‌లో డ్రాప్ చేసేయండి. ఈ టైంలో పోలీసోళ్ళు కూడా ఎక్కడ ఉండరు. మమ్మల్ని తీసుకెళ్ళిపోండి" అని చెప్పి తనైతే చెప్తున్నారు. నేను రాను అనేసరికి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు భయ్యా. అందులో ఒకడు డ్రింక్ చేశాడు. నన్ను కొట్టడానికి కూడా చూస్తున్నాడు. ఆ టైంలో నేను ఎస్కేప్ అవ్వడం కోసం అక్కడి నుంచైతే పారిపోయాను. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ చాలానే జరుగుతూ ఉంటాయి ఈ బైక్ టాక్సీలో. ఎస్పెషల్లీ నైట్ టైమ్‌లో చేసేటప్పుడు రాబరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగలుంటారు. గంజాయి బ్యాచ్ కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులు లేకుంటే మన మొబైల్స్ దొంగతనానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు సిటీకి కొత్తగా వచ్చుంటే మీరు నైట్ టైమ్‌లో బైక్ టాక్సీ చేయకండి. ఎర్లీ మార్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్స్ వస్తే మీకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ రాకపోవచ్చు. మరి నీకొస్తున్నాయి కదా బ్రదర్ అని నన్నడిగితే, నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది భయ్యా. నేను ఒక 8 సంవత్సరాలు ఇందులోనే పని చేశాను. ఏ ఏరియాకెళ్తే రైడ్‌లొస్తాయి, ఏ ఏరియాకెళ్తే రైడ్స్ రావు, రైడ్స్ రాకపోతే ఏం చేయాలి అని నాకు తెలుసు. మీకు తెలీదు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. ఈ రోడ్ల మీద వెయిట్ చేసి చిరాకొచ్చి బైక్ టాక్సీ వేస్ట్ అనుకుంటారు. అందుకోసమనే ఎర్లీ మార్నింగ్ 6 ఆర్ 7కి స్టార్ట్ అవ్వండి. మీరు మధ్యాహ్నం దాకా వర్క్ చేసుకొని మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు.